హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రాలో పొలిటికల్ సీజన్ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇక మరో 20-25 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో పొలిటికల్ మూడ్ను అంచనా వేసేందుకు సర్వే సంస్థలు అన్నీ కూడా రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంచుమించు ఒక 20 దాకా సర్వే సంస్థలు తమ సర్వే రిపోర్ట్స్ను బయటపెట్టినాయి. ఏ సర్వే చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మూడ్ క్లియర్గా ఉంది, వైఎస్ జగన్ ప్రభంజనమే అని చెప్పి చెప్తా వస్తున్నాయి అనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పోల్ స్ట్రాటజీ గ్రూప్ 120 నుంచి 130 స్థానాలు వస్తాయని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెప్పిందనమాట. కూటమికేమో 45 నుంచి 55 స్థానాలు. న్యూస్ ఎరీనా ఇండియా 121, వైఎస్ఆర్సీపీకి 38, కూటమికి. థర్డ్ డివిజన్ నాగన్న సర్వేలో 103 స్థానాలు వస్తాయని చెప్పి తేలింది. అలాగే కూటమికి 39 స్థానాలు. జనాధార్ ఇండియా 125 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 50 స్థానాలు కూటమికి. విఆర్ఏపీ స్ట్రాటజీస్ 104 స్థానాలు, 104 నుంచి 115 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీకి, 50 నుంచి 60 స్థానాలు కూటమికి. బీపీఆర్ఏసీ 118 స్థానాల నుంచి 138 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీకి, 13 నుంచి 37 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని చెప్పి చెప్పింది. తర్వాత శ్రీ ఆత్మసాక్షి 97 నుంచి 118 స్థానాలు వస్తాయని అధికార పార్టీకి, 54 నుంచి 62 స్థానాలు కూటమికి వస్తాయని చెప్పి తేల్చి చెప్పింది అనమాట. ఇక అలాగే రేస్ అనే సంస్థ 3 సార్లు సర్వే చేసింది. ఇందులో లేటెస్ట్ సర్వేలో ఏం తేలిందంటే 132 నుంచి 138 వరకు అధికార పార్టీకి వస్తాయి, 37 నుంచి 42 స్థానాలు ప్రతిపక్ష పార్టీలకు వస్తున్నాయని చెప్పి వీళ్ళ అంచనా. ఇక రేణుకా పోతినేని ఒక ఇండిపెండెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వేసిన అంచనా ప్రకారం 134 స్థానాలతో వైసీపీ ప్రభంజనం ఉండబోతుంది, 41 స్థానాల్లో కూటమికి విజయావకాశాలు ఉన్నాయన్నది ఆమె సర్వే. జన్మత్ పోల్స్ 122 నుంచి 125 స్థానాలు అధికార పార్టీకి, 44 నుంచి 46 స్థానాలు ప్రతిపక్ష కూటమికి వస్తున్నాయని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఇక పొలిటికల్ క్రిటిక్ అనే ఒక జాతీయ సంస్థ విషయానికి వస్తే గతంలో వీళ్ళు కర్ణాటకలో ఇచ్చిన అంచనా అక్యురేట్గా వచ్చింది. వీళ్ళ అంచనా ప్రకారం 122 స్థానాలతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 53 స్థానాల్లో కూటమికి విజయావకాశాలు ఉన్నాయన్నది వీళ్ళ అంచనా. ఇక పొలిటికల్ వ్యూస్ అనే మరో సంస్థ చేసిన సర్వేలో 117 స్థానాల్లో 117 నుంచి 128 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 46 నుంచి 58 స్థానాల్లో మాత్రమే కూటమికి విజయావకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇకపోతే ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే సంస్థ 122 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, 53 స్థానాల్లో కూటమికి గెలుస్తుందని చెప్పి చెప్పింది. డెక్కన్ 24/7లో 131 స్థానాలు అధికార పార్టీకి, 44 స్థానాలు కూటమికి. భారత్ పొలిటికల్ సర్వే బీపీఎస్ 150 నుంచి 156 స్థానాలు అక్కిమాలిక్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో అత్యధికంగా 150 నుంచి 156 స్థానాలు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక కూటమికి 19 నుంచి 25 స్థానాలే ఛాన్స్ ఉంది అన్నది. ఇక యాక్చువల్ ఇండియా 108 నుంచి 116 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 50 నుంచి 59 స్థానాలు ప్రతిపక్ష పార్టీకి. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ 135 స్థానాల్లో అధికార పార్టీ, 40 స్థానాల్లో ప్రతిపక్ష పార్టీ గెలవబోతుందని చెప్పి చెప్తున్నారు. ఇది అసెంబ్లీకి సంబంధించిన సర్వే. ఇక పార్లమెంటు విషయానికి వస్తే కూడా సేమ్ ఇంచుమించు ఇట్లాంటి ఫలితాలే వెలువడ్డాయి. టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్లో 19 నుంచి 20 స్థానాలు పార్లమెంట్ స్థానాలు, 25 స్థానాలకు గాను 19 నుంచి 20 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, కూటమికి 4 నుంచి 5 స్థానాలు వస్తాయి అని చెప్పి చెప్పింది. తర్వాత న్యూస్ ఎరీనా ఇండియా 20 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 5 స్థానాల్లో కూటమికి గెలుపు ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నాయి. జన్మత్ పోల్స్ 15 నుంచి 17 వైఎస్ఆర్సీపీకి, 6 నుంచి 8 కూటమికి. పోల్ స్ట్రాటజీ గ్రూప్ 19 నుంచి 21 వరకు వైఎస్ఆర్సీపీకి, 4 నుంచి 6 స్థానాలు కూటమికి. థర్డ్ డివిజన్ నాగన్న సర్వేలో 20 నుంచి 21 స్థానాలు అధికార పార్టీకి, 4 నుంచి 5 స్థానాలు కూటమికి వస్తాయని చెప్పి తేలింది. టీవీ9 భారత్ వర్ష్ 13 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 12 స్థానాల్లో కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత ఆత్మసాక్షి 16 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 6 స్థానాలు కూటమికి వస్తాయని చెప్పి తేలింది. ఇక జనాధార్ ఇండియా 17 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 8 స్థానాల్లో కూటమి గెలుస్తుందని చెప్పి చెప్పింది. జీ న్యూస్ మ్యాట్రిజ్ 19 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 6 స్థానాల్లో కూటమి గెలుస్తుందని చెప్పారు. టైమ్స్ నౌ మ్యాట్రిజ్ 19 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 6 స్థానాల్లో కూటమి. పొలిటికల్ క్రిటిక్ 21 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 4 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. పొలిటికల్ వ్యూస్ 17 నుంచి 19 వైఎస్ఆర్సీపీకి వస్తే 6 నుంచి 8 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే 20 నుంచి 20 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 5 మాత్రమే కూటమి గెలుచుకోనుంది అని చెప్పింది. డెక్కన్ 24 19 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 6 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పింది. భారత్ పొలిటికల్ సర్వే
బీపీఎస్ 21 నుంచి 23 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 2 నుంచి 4 స్థానాల్లో కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి అలాగే ఎన్డీటీవీ రీసెంట్గా అంటే ఒకరోజు కింద వచ్చిన సర్వే ఏం చెప్పిందంటే వైఎస్ఆర్సీపీకి 16 స్థానాలు, కూటమికి 9 స్థానాలు వస్తాయని చెప్పి అంచనా వేసింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ 22 స్థానాల్లో అధికార పార్టీ, 3 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. డబ్ల్యూఏ ర్యాప్ స్ట్రాటజీ సంస్థ 20 స్థానాల్లో అధికార పార్టీ, 4 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. ఒక స్థానంలో మాత్రం పోటీ ఉంటుందట. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 15 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని సంస్థల సర్వేలు వైఎస్ఆర్సీపీదే గెలుపు అని చెప్తున్నాయి. ఒక కరకట్ట కుంపలో తయారయ్యే 1-2 అంచనాలు తప్పిస్తే అన్నీ దాదాపు అంటే 10 సంస్థలు విడుదల చేస్తే అందులో 9 వైఎస్ఆర్సీపీదే విజయం అని చెప్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడదాం. నిన్న మొన్న అంటే కర్నూలు జిల్లాలో జరిగిన ఒక ఈవెంట్లో టీడీపీకి చెందిన స్ట్రాటజిస్ట్ కోనేరు సురేష్ అనే వ్యక్తి ఈ ఆడియో వీడియో లీక్ అయిందనమాట. ఇది అత్యధిక సంచలనం అన్నట్టు. మొత్తం 147 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు, అది కూడా భారీ మెజారిటీతో అని చెప్తా ఉన్నారు. ఒకసారి అవి చూద్దాం. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకునేంటే రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టాలి, అన్నింటిలో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే సో ఇదే అనమాట. ఇంకా ఓటమిని టీడీపీని అంగీకరించినట్టు అయింది. ఇక పోతే కూటమి నేతలు చెప్తున్న లిస్టే ఇదనమాట. 147 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వర్ టీడీపీ ఈజ్ మార్జినల్లీ బిహైండ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి మొత్తం లిస్ట్ అనమాట. ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమ్దాల వలస, ఎచ్చెర్ల, నర్సన్నపేట, రాజాం, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లె, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, భీమిలి, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, చోడవరం, మాడ్గుల, అరకు వ్యాలీ, పాడేరు, అనకాపల్లె, పెందుర్తి, యలమంచలి, పాయకరావుపేట, నర్సీపట్నం, తుని అని చెప్పి ఇంకా మొత్తం ప్రతిపాడు, పీఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఎదురెత్తున్నాడంట. కుప్పం మాత్రం మెన్షన్ చేయలేదు, మంగళగిరి కూడా లేదు ఇందులో. అంటే అవి గెలిచే స్థానాలని వీళ్ళ అంచనా అనుకుంటా. ఇక పోతే ఇక్కడ చూడండి, మొత్తం 45 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విత్ ఏ మార్జిన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఓట్స్. 45 స్థానాల్లో 10,000 కంటే తక్కువ వెనుకబడి ఉన్నాం. తర్వాత 38 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బిట్వీన్ 10,000 నుంచి 20,000 ఓట్ల తేడాతో అధికార పార్టీ ముందంజలో ఉంది. 40 అసెంబ్లీ స్థానాల్లో గ్రేటర్ దాన్ 20,000 ఓట్స్, అంటే 20,000 ఓట్లకు పైగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారని వాళ్ళు నిన్న ఇచ్చిన ప్రజెంటేషన్లో ఇగో ఈ లోగోతోన వాళ్ళే రిలీజ్ చేశారనమాట. ఈ దెబ్బతో ఇక అయిపోయిందనమాట, సౌండ్ లేదు ప్రతిపక్షంలో. ఇగో ఒక టీడీపీ నల్ల రాజేష్ అని ఒక టీడీపీ అతను పెట్టిన పోస్ట్ అనమాట. అంటే అన్నామంటారు కానీ ఎవడరా మేనేజ్ చేసేది ఇలాంటి ఈవెంట్లు? ఓడిపోతే ఓడిపోతాం, ఇలా పార్టీ వ్యవహారాలను బహిర్గతం చేయడం ఏంటారు లుచ్చాస్, ఇప్పటి వరకు కష్టపడిందంతా వృధా చేసేసారని చెప్పి వాళ్ళను వాళ్ళే తిట్టుకుంటున్నారు అనమాట.
సో ఇది అధికార పార్టీ దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇక వీళ్ళు పోటీ ఇస్తారంట, సి ఓటరు తర్వాత ఈటీవీలో అట్లాంటి వాటిలో ప్లే దాంట్లో అయితే ఏకంగా అధికార పార్టీకి ఈసారి 23 స్థానాలు వస్తాయని చెప్పి సంకల్ప గుద్దుకుంటారు అన్నట్టు. ఇంకా పోన్లే, వాళ్ళ పైశాచిక ఆనందం వాళ్ళది. కనీసం అంటే సర్వేలను గెలవనిద్దాం. గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పటికే అంటే చాలా సంస్థలను అంటే నేనే స్వయంగా ఇదే మైరా మీడియాలో అనలైజ్ చేసి ప్రయత్నం చేసిన కదా. పేద మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా విద్యా వైద్యం నుంచి రిలాక్సేషన్ పొందిన 70% పైగా సామాజిక వర్గాలు ఈరోజు వైఎస్ఆర్సీపీకి అండగా నిలవబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎందుకంటే చంద్రబాబు ఓ కామినేనికి, ఓ పొంగూరు నారాయణకు, శ్రీ చైతన్య భాషం లాంటి వాళ్ళకు విద్యను వైద్యాన్ని రాసిచ్చేసాడు. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, తాలిబోట్లు అమ్ముకొని, అవసరమైతే కిడ్నీలు లివర్లు అమ్ముకొని పెళ్ళం పిల్లలను బతికించుకొని చదివించుకోవాల్సిన దుస్థితిలో ఉండే. దాని నుంచి అంటే 70% పైగా ఒక కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు నెల సంపాదన అనుకుంటే 70% అంటే 70,000 రూపాయలు ఓన్లీ విద్యకు వైద్యానికే ఖర్చు పెడుతున్న దుస్థితి దేశంలో నెలకొంది. ఈ 2 అంశాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటపడేసింది అనమాట. సో ఇక ఇచ్చిన ఇతర సంక్షేమ పథకాలు అనేవి పెద్ద అది వేరేగా, అది అడిషనల్ బోనస్ కింద లెక్క. సో ఈ 2 అంశాల ఆధారంగానే ఈసారి ఓటింగ్ జరగబోతుంది అన్నది మాకున్న అంచనా. ఇక యాదవులు, కురుబ, శెట్టి బలిజ, గౌడ ఇట్లాంటి అంటే ఓటింగ్ని ప్రభావితం చేసే అత్యధిక కులాలు, సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సాటిస్ఫై చేసేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవుల్లో స్థానిక సంస్థల్లో అయితే స్థానిక సంస్థల్లో ఆయన ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో గతంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ సామాజిక వర్గాలు 2019లో కేవలం చీలిక వచ్చింది. కానీ ఈసారి అవుట్రైట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సర్వే సంస్థల అంచనాలకు మించి రిజల్ట్స్ వస్తాయన్నది మాకున్న అంచనా. సో ఇదే అనమాట వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. ఇకపోతే నిన్ననే మన ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఈ బిత్రిగాలు చెప్పినట్టు మార్పు రావాలి, ఈ అరాచక పాలన పోవాలి అని చెప్తున్నారు కదా. మార్పు అనేది ఎట్టొస్తుంది అంటే ఒక ప్రభుత్వం మీద అంతులేని ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, అసహ్యం కలగాలి. ఆ పాలన మీద ఆశలు కోల్పోవాలి. ఈ దిక్కుమాల పాలకుడు దిగిపోతే తప్ప మన బతుకులు బాగుపడవన్న ఫీలింగ్లోకి వచ్చేసినప్పుడు మాత్రమే మార్పు జరుగుతుంది. ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళా మేము చెప్పేది ఏంటంటే ఓటేయడానికి అంటే చాలామందితో మాట్లాడుతున్న తరుణంలో హైదరాబాద్లో ఉండే సెటిలర్ ఓటర్లు కావచ్చు, అంటే వీళ్ళకు ఆకు దానికి తేడా తెలియదు అనమాట. ఏం చెప్తుంటారంటే అక్కడ ఎవడో లోకల్గా ఉండే ఒకరిద్దరు టీడీపీ నేతలతో మాట్లాడి ఇక 130 స్థానాలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కుప్పంలో చంద్రబాబు ఎందుకు గెలుస్తారా బాబు అంటే చెప్పడానికి అంటే అంశాలే లేవు కానీ గెలుస్తారు అని చెప్పే బ్లైండ్గా ఉండే ఈ సన్నాసులను వదిలేసేయండి. ఓటేయడానికి వెళ్ళే ముందు ఒక సగటు మనిషిగా, సగటు ఓటర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉంది. ఆయన చెప్పినట్టు ఓటు వజ్రాయుధం అన్నప్పుడు దాన్ని ఎట్లా వేయాలన్నది మన విచక్షణ. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఓటు వేయడానికి ముందు అంటే కొన్ని గంటల ముందే పోతారు కదా ఊరికి, సొంతూరికి. మీ పోలింగ్ బూత్కి వెళ్ళడానికి ముందు ఒక్కసారి 1 గంట సేపు టైం తీసుకొని వెళ్ళి స్కూళ్ళను చూడండి. అవసరమైతే ఓటేసేది స్కూళ్ళలో కాబట్టి విద్యార్థులు మీ ఊర్లో అంటే టాప్ ర్యాంకర్సో లేదంటే డిస్టింక్షన్లో పాస్ అయ్యే విద్యార్థులు కొంచెం చలాకీగా ఉండే ఒక 10-20 మంది విద్యార్థులతో మింగిల్ అవ్వండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రొఫెసర్ కంచాయిల లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, అక్కడ ఉన్న రాధాకృష్ణ లాంటి జర్నలిస్టులు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఒక విప్లవాత్మక మార్పులకు ఇది సంధి దశ. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం జరుగుతోంది. విద్యా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వీటిని కొనసాగించాల్సిన బాధ్యత పౌరులుగా, సమాజంగా మీ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లుగా ఈ పెత్తందారీల వ్యవస్థ వస్తే ఇప్పుడు మీకు అందుతున్న విద్యా వైద్యం ఏదైతే ఉందో అవి కాకులు గద్దలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతారు. మళ్ళీ ఇదే పొంగూరు నారాయణ, ఇదే కామినేనికి చంద్రబాబు రాసిస్తాడు.
మనం గతంలోనే చూసినాం కదా, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో జనసేన పార్టీకి ఇంచుమించు 25 కోట్ల రూపాయలు ముట్టినాయి. అందులో 5 కోట్ల రూపాయలను శ్రీ చైతన్య గ్రూపు పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఊరికే వదులుతారా వాళ్ళు? ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దని చెప్పి, ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ వద్దని చెప్పి చంద్రబాబు కోట్లలో ఎన్ని కేసులు వేయించిండో, ఎన్ని ఉద్యమాలు చేయించిండో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. సో ఒక తరం తయారవుతున్న టైంలో ఈ మార్పులు, ఈ విప్లవాత్మక సంస్కరణలు కొనసాగాలి తప్ప వాటికి అడ్డుకట్ట పడకూడదు. అందుకే ఒక్కసారి అనుభవజ్ఞులైన పెద్దలు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పటికి ఇంచుమించు ఒక 5-10 ఎలక్షన్స్ చూసింటారు, వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు కొత్తగా తయారవుతున్న తరం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడండి. అప్పుడు మీకు ఏం నచ్చితే, ఏమనిపిస్తే అప్పుడు ఓటేయండి. మీకు నచ్చినట్టు ఓటేయండి. ఇక్కడ ప్రభావితం చేయడానికి కానీ ఇంకా వేరే ఏం లేదు. అధికార పార్టీ తాను చేసిన పనులు తాను చెప్పుకుంటుంది, ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు చెప్పుకుంటారు. ఇందులో ఏమాత్రం డౌట్స్ లేవు. కానీ ఓటరుగా మీ విచక్షణ ఏంటంటే జరుగుతున్న మంచి ఏంది, జరిగిన అరాచకం ఏంది, వీటిని బేరీజు వేసుకొని ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అన్నది మీ చేతుల్లో పని. కాబట్టి మీ విలువైన ఓటు వేయడానికి ముందు మీ స్థానిక పరిస్థితులను ఒకసారి గమనించండి అని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మొన్న తెలంగాణ ఎన్నికల్లో చూసిరు కదా, 39 స్థానాలకు గులాబీ పార్టీ పరిమితం కావడానికి స్థానికంగా ఎమ్మెల్యేల అరాచకాలు కొన్ని అయితే కేసీఆర్ కుటుంబ పాలన మరికొంత. అంటే ఎక్కడ అంతులేని ఆవేశం, పెళ్ళుబిక్కిన ఆగ్రహం వెల్లువెత్తింది కాబట్టి మార్చి పడేశారనమాట. ఇక గ్రేటర్లో జరిగిన ఓటింగ్ సంగతి అది వదిలేయండి, తెలిసి తెలియక కొంతమంది సన్నాసులు వేసిన ఓట్లు అవి. సో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇట్లుంటుంది. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేవా అన్నది ఒకసారి బేరీజ్ వేసుకొని ఓటేయాల్సిందిగా పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పొలిటికల్ మూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.